రూపవంతమైతే ఇలా బంజారాస్ పెద్దమ్మ గుడి కూడొట్టారు కదా. ఇలా హిందూ సమాజం అంతా ఒకటైంది. వేలాది మంది యువకులు ఇలా బంజారాస్ పెద్దమ్మ గుడి కోసం ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎవరైతే గుడిని కూర్చోరో ఫస్ట్ అధికారి సస్పెండ్ చేయండి. ఫస్ట్ ఆ అధికారిని సస్పెండ్ చేస్తేనే మేము ఆలోచిస్తాం. అరే ఇదేం ఇంకా వేరే మతాలకు సంబంధించి కూర్చోద్దాము మీకుందా? రోడ్డు కడ్డంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, ఎన్ని మసీదులు ఉన్నాయి, ఎన్ని చర్చిలు ఉన్నాయి? మేము ఇతర మతస్థులు కూర్చోమని అంటలేము. అరే హిందూ దేవాలయాలే ప్రాణ కోసం ఎందుకు కూర్చున్నారు? ఇవాళ ఓలికి బోనాల పండుగను పవిత్రంగా జరుపుకుంటున్నారు. భాగ్యనగరం తర్వాత పండుగ వాతావరణం ఉంది. ఈ పరిస్థితిలో కావాలని కుట్రలు చేసి వాళ్ళ పెద్దమ్మ గుడిని కూర్చోడము ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే జూబ్లీస్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అలా ముస్లిమ్స్ 22% ఉన్నారు, 30% ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఓట్లు రావాలంటే పెద్దమ్మ గుడిని కూర్చోాలి. మీరు గుర్తుంచుకోండి బిడ్డ, జూబ్లీస్లో హిందువులందరూ ఓటు బ్యాంక్ మారుతారు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను, మీరు 20% ముస్లిం ఓటు బ్యాంక్ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ కుట్రలో భాగమే, రాష్ట్ర ప్రభుత్వ కుట్రలో భాగమే ఇలా బంజారాస్ పెద్దమ్మ గుడిని కూల్చిరు. వాళ్ళ కేవలం జూబ్లీస్లో ఒక వర్గం ఓట్ల కోసం, ఆ వర్గం ఓట్ల ద్వారా గెలవడానికే వాళ్ళ పెద్దమ్మ గుడిని కూల్చారు. ఎంత ధైర్యం ఉండాలి మీకు, ఎంత దమ్ము ఉండాలి మీకు పెద్దమ్మ కూల్చడానికి? ఎస్ మేము చేస్తాం. ఇవాళ 80% ఉన్న హిందువుల ఓటు బ్యాంక్గా మారుస్తాం మేము. ఈ పెద్దమ్మ గుడి సాక్షి చెప్తున్నాం మేము. 80% ఉన్న హిందువుల ఓటు బ్యాంక్గా మారుస్తాం. కాంగ్రెస్ పార్టీ పెద్దమ్మ గుడికి కూల్స్తే ఏ విధంగా గుణపాఠం హిందూ సమాజం చెప్తుందో ఇవాళ చూపడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉంది. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ హెచ్చరిస్తున్నాను. నేను ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలి. దీని మీద సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. ఇది జరగకుండా మాత్రం మిమ్మల్ని క్షమించము. అందుకే ఇవాళ చెప్తున్నారు బీసీలు జనసేన చెప్తున్నారు. ఇవాళ నేను అంటున్నా బీసీ కామారెడ్డిలో వీళ్ళు ప్రకటించింది బీసీ డిక్లరేషన్. ఇవాళ జరుగుతున్నది ఏంది? బీసీలకు 5% మాత్రమే ఇచ్చారు, ముస్లింలకు 10% ఇచ్చారు. బీసీలకు 5% ఇచ్చారు. అది కూడా 5% కాదన్న, అంతకుముందే 34% ఉండే స్థానిక ఎన్నికల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్ 34%